కాంగ్రెస్ లోకి వినేష్ పోగాటు మొన్నటిదాకా ఆమె చెప్పింది కదా, బజరంగ్ పునియా వినేష్ పోగాటు ఇద్దరు కలిసి మాకు ఇది జరిగింది అది జరిగిందని కరెక్ట్గా ఎన్నికల ముందు, ఏది లోక్సభ ఎన్నికల ముందు ఈ వినేష్ పోగాటు బజరంగ్ పునియా సరే ఏదైనా తప్పు జరిగిందా లేదా అనేటువంటిది విచారణలో వస్తుంది, కానీ లోక్సభ ఎన్నికల ముందు ఇవాళ హర్యానాలో బీజేపీకి 5 సీట్లు తగ్గింది అంటే ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి ప్రాపగండానే దానికి కారణం. ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవాళ వాళ్ళ నిజ స్వరూపం బయటకు వచ్చింది. ప్రముఖ రెజ్లర్ వినేష్ పోగాటు ప్రత్యేక రాజకీయాల్లోకి రావడం ఖాయమైనట్లుగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇవన్నీ కూడా ఇంతకు ముందేమో తెర వెనుక జరిగింది. ఇదంతా లోక్సభ ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా ఇట్లాంటి కుట్రలు అనేకం జరిగినాయి. తెర వెనక వాళ్ళు పార్టీలకు సంబంధం లేదన్నట్టుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిరు. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ సర్కార్కు వ్యతిరేకంగా, నిజంగా మీరు నరేంద్ర మోడీ సర్కార్కు వ్యతిరేకంగా పనిచేయడంలో తప్పలేదు, కానీ ముసుగులు వేసుకొని చేసుకునే బదులు బరాబర్ బాజాప్తా బయటకు వచ్చి మేము పలానా వ్యతిరేకము పలానా అనుకూలం అనేటువంటి విషయాన్ని చెప్పాలి. కానీ మాకు రాజకీయాలకు సంబంధం లేదని అప్పుడేమో మేము రెజ్యులర్లము ఆ సంఘటన ఈ సంఘటన అని చెప్పి ఉద్యమాలు చేసి ప్రజల్లో వ్యతిరేకత నింపి ఆ తర్వాత ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి కారణం ఏమిటి? ఇగో దీని వెనుక ఇన్ని రోజుల పాటు మీరు చేసినటువంటి పోరాటం వెనుక, మీరు మాట్లాడినటువంటి మాటల వెనుక ఏంటి అంతరార్థం అంటే ఇగో ఇదే. ఇది అర్థం చేసుకోవాల్సిందే. ఒక్కొక్కరికి సంబంధించినటువంటి ఏదో పాము కూస విడిచినట్టుగా అందరి కూసాలు ఇడుస్తూ నిజస్వరూపాలన్నీ బయటపడుతున్నాయి. ఆ నిజస్వరూపాలన్నీ బయటపడుతున్నాయి. దానికి సంబంధించి మీరు రాజకీయాలు చేయడం తప్పు కాదు, ముసుగు వేసుకున్నటువంటి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓపెన్గా మేము కాంగ్రెస్ పార్టీ, మేము బీజేపీ పార్టీని ఓపెన్గా చెప్పడంలో తప్పలేదు. కానీ రాజకీయము వేరే ఉద్దేశాలతోటి జాట్ల ఓట్లు, వీరిద్దరి చేరికతో హర్యానాలో జాట్ల ఓట్లు కాంగ్రెస్కు అనుకూలంగా మరింత సంఘటితం అవుతాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మళ్ళీ కులం అనేటువంటి అంశంపైనే మళ్ళా చర్చ. ఇదే జరుగుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా ఈ దేశం చీలిపోయిన తర్వాత ఈ దేశాన్ని ఎవ్వరూ బాగుపరచలేరు. ఎస్, మీ అవసరం ఉంటే మీ కులమో లేకపోతే మీ మతమో అవన్నీ కూడా లోపల ఉండాలి, కానీ అవి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటప్పుడు కూడా మీరు ఇవే వేషాలు వేసిన తర్వాత ఈ దేశం మీద మీకేం ప్రేమ ఉన్నట్టు, ఈ పుట్టిన మట్టి మీద మనకేం ప్రేమ ఉన్నట్టు ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఈ దేశమే లేకపోతే ఏమైంది? ఆఫ్ఘనిస్తాన్ పోయిన తర్వాత, పాకిస్తాన్ పోయిన తర్వాత ఏమైంది? ఆ దేశంలో ఎవరు స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు? బంగ్లాదేశ్లో ఎవరు స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు? ఇవాళ అట్లాంటి పరిస్థితులే మనకు కూడా దాపురిస్తాయి మనం జాగ్రత్తగా ఉండకపోతే. ఇవాళ మనం ఎన్నో సంఘటనలు ఈ దేశంలో చూసినాం. ప్రతి దాన్ని రాజకీయంగా చేసి దయచేసి ఎవ్వరు కూడా పట్టుకోవాల్సిన, ఎవ్వరు కూడా రాజకీయాలు చేసినటువంటి అవసరం లేదనేది ఒక్కసారి మనం ఆలోచించాలి.